ఈశ్వరి, ఏంటత్తయ్యా? ఇంట్లో నువ్వు ఏం చేస్తుండావు మే? ఏమైందత్తయ్యా? నీ మొగుడి తిండి బట్టా పని కూడా నువ్వు చూడలేవా ఏమి? కానీ అన్ని అనసూయ అత్తయ్య చేస్తున్నారు కదా. పెండ్లోనివి నువ్వుండగా అది ఎవరు మే చేసేదానికి? అది నా కొడుకు పనులు చెయ్యనక్కర్లే, సామగొట్టనక్కర్లే. ఏంటండి ఇది? పాప ఆవిడేదో కోపంలో చేయి చేసుకుంటే ఇంత సీరియస్ గా తీసుకుంటారా? అంటే ఇంకెప్పుడు ఆవిడ చేతి వంట కూడా తినరా? తినను. అయినా నువ్వు ఆవిడ్ని వెనకేసుకొస్తున్నావేంటి? అమ్మా, అసలు ఆవిడ వద్దు, ఈవిడ వద్దు, అన్ని నువ్వే చూసుకోవాలి. ఆవేశపడకప్పా, నీ పనులన్నీ చెయ్యాలని నాకు ఉండాది. కాని నేను చేర్చే కొడుకు కోడలు చక్కగా ఉంటే చూడటం ఇష్టం లేదంటారప్పా. అర్థమైనాదా? చూడుమే, ఈ రోజు నుంచి నువ్వే వండాలా, నువ్వే బట్టలు ఉతకాలా, ఇస్త్రీ చెయ్యాలా. ముందు ఈ పూటకి వంట చేయిపో. పోమే. ఏవండి, నేను వంట చేయాలంట, పర్వాలేదా? ఏయ్, ఇలా ఉందేంటి? పైన బాగా ఉన్నది దేవుడికి నైవేద్యం పెట్టేస్తాం, అడుగున కాస్త మాడిపోయినట్టుంది. ఏంటి కాస్త మాడిపోవడమా? కుండ కింద బొగ్గులకి, కుండలో వంటకి ఏమైనా తేడా ఉందా? చెప్పండి. కాలి బూడిదైపోయినా పర్వాలేదు గాని ఆవిడ చేతి వంట మాత్రం తినను. ఈయన తింటాడు సరే, పాపం మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పూట కంటే అనసూయత్తయ్య ఉండారు, రేపటి నుంచి ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఈ గోలకేం గాని మన సంగతి చూడప్పా. చెప్పింది గుర్తుండాది కదా, పొద్దున్నే పని జరిగిపోవాలా. అలాగేనమ్మా. శివ ఏడిమే? ఇంకా రాలేదత్తయ్యా. రాలేదని గమ్మునే ఉండావేంది మే? రాకపోతే పిలవాలి కదా. అన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పినానా లేదా? నువ్వే చూసుకోవాలా. చెప్పానత్తయ్యా, పిలిచాను, వస్తానన్నారు. అదిగో వచ్చారు, కూర్చోండి. ఏంటమ్మా ఇది? వద్దన్నాను కదా, చెప్పలేదు నువ్వు? ఇంకా చెప్పేది ఏముండదప్పా. అన్నం ప్లేటు మొహాన కొట్టినావు గదా, ఇంకా సిగ్గు లేకుండా వస్తుంటే ఏం చెప్పేది? అది మే సంగతి. ఇప్పటినుంచి నువ్వు శివకి వండక్కర్లే, వడ్డించక్కర్లే. వాని బాగోగులేమి చూసుకో పనిలే. అర్థమైనదా? ఎందుకు తినడు? డబ్బులిచ్చి మరీ రోజూ తినేవాడివి కదరా, ఏమైంది ఇప్పుడు? తప్పు నాదేనండి. పొద్దున వాడి మీద చేయి చేసుకున్నాను. అక్క గురించి తప్పుగా మాట్లాడాడనే బాధతో కొట్టనే కాని వాడి మీద కోపంతో కాదండి. ఆ విషయం అర్థం చేసుకోకుండా
ఎంత పెద్ద శిక్ష వేస్తున్నాడో చూడండి. చూడండి. నీకీ శిక్ష సరిపోదు అనసూయ, ఇంతకన్నా పెద్ద శిక్ష వేయాలి. ఎందుకంటే వాణ్ణి ఈ రోజు కొట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇదే దెబ్బ వాడి చిన్నతనంలో కొట్టుండాల్సింది. ఇలా దారి తప్పుండేవాడు కాదు. ఏందప్పా ఇది? కన్న కొడుకుని కొట్టినాదని 4 తగిలించాల్సింది పోయి ఇంకా కొడుకుని తిడుతున్నావా? కన్న తండ్రివేనా నువ్వు? నేను కన్న తండ్రిలా కఠినంగా ఉండుంటే వాడు నీ గుప్పెట్లో కొచ్చుండేవాడు కాదమ్మాజీ. అయినా నేను వాణ్ణి పట్టించుకోవడం మానేశాను కాబట్టి అంత మాటన్నా వదిలేశాను. లేకపోతే పళ్ళు రాలి చేతికొచ్చుండేవి. ఆపుతారా? ఇప్పటికే వాడి మీద చేయి చేసుకున్నానని నేను బాధపడుతుంటే ఇంకా మీరు సూటిపోటి మాటలతో వాడిని వేధిస్తారెందుకు? అబ్బా, మొగుడు పెండ్లాలిద్దరూ ఏం ప్రేమ ఒలకబోస్తాండారు. మీరు ఓన్ని కొట్టే పనిలే, పెట్టే పనిలే. నా బిడ్డని ఎట్ట చూసుకోవాలనో నాకు బాగా తెలుసు. చూచావేంది మే? ఓనికి వడ్డించో. అయితే ఈ రోజు నుంచి శివ వదిన చేతి వంట తినడన్నమాట. అదే చెప్పుండ్లే. మళ్ళా చెప్పాలనా ఏమి? కాదు, చిన్నప్పటి నుంచి వదిన చేతి వంటకి అలవాటు పడ్డాడు కదా, ఆ భోజనం లేకుండా ఉండగలడా అని. ఉంటాను. ఇక నుంచి నాకు ఆ భోజనం అవసరం లేదు. శివ, ఇక నుంచి అక్క చేతి వంట తినే అదృష్టం నీకు లేదు. ఇదే ఆఖరిసారి. తృప్తిగా తినే. అంటే ఇది నువ్వు వండిన వంట కాదా? అది నేను వండుదాం అనుకునేసరికి అత్తయ్య గారు వండేశారు. మళ్ళీ ఎందుకు వండడం అని వండలేదు. నేను తినను అని ఖచ్చితంగా చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు ఆవిడ వండింది పెట్టావు? నేను పస్తులైనా ఉంటాను కానీ ఆవిడ వండింది మాత్రం తిన్నాం. ఏమండి, ఆగండి. రేపటి నుంచి నేనే వండుతాను. అత్తయ్య, మీరైనా చెప్పండి. నాకు ఎవ్వరూ ఏమీ చెప్పొద్దు. నేను తిననంటే తిననంతే. అంత పెద్ద తప్పు నేనేం చేశానురా? అనసూయ, తినకపోతే మానేయమను. ఎవరికి వచ్చిన నష్టం లేదు. మహా అయితే రోజూ వాడు ఎంగిలాకెత్తుతూ కింద వాడు పెట్టే డబ్బులు తీసుకుని ఏడ్చే బాధ తప్పుతుంది, అంతే. మావయ్య గారు, ఆయన సంగతి తెలిసి కూడా మీరిలా కోపడితే ఎలా? పైకలా ఉన్నా ఆయన తినకపోతే ఆయనకన్నా ఎక్కువగా బాధపడేది మీరే. అత్తయ్య, ఈ ఒక్క పూటకి సర్దుకోమని చెప్పండి. మీరు చెప్తే వింటారు. అత్తయ్య, ప్లీజ్, ఆయన ఆకలికి ఉండలేరని మీకు తెలుసు కదా. ఈ ఒక్క పూట తినప్పా. వద్దమ్మా. నేను చెప్తాండాను కదా, తిను. రేపటి నుంచి ఈశ్వరి వండుతాదిలే. తినప్పా, వడ్డించుమే. ఈ ఒక్క పూట నీ మాట కాదని లేక తింటున్నానమ్మా. మళ్ళీ ఇంకెప్పుడైనా ఆవిడ చేతి వంట నాకు పెడితే అదే ఆఖరిసారి ఇంట్లో భోజనం చేయడం అవుతుంది. అట్నే కూర్చోప్పా, కూర్చో. వడ్డించుమే. ఏం చేస్తాం, కర్మ. నువ్విక్కడే ఉంటే వాడి చేష్టలకి ఇంకా కుమిలిపోతావు గాని లోపలికెళ్దాం, పద పద. పద వెళ్దాం, పద. అటు చూస్తావేంటి?
సాంబార్ వేయ్. అమ్మా మంట మంట. అబ్బా మంట. శివ మంట. శివ అబ్బా. శివ ఏమైందిరా? ఇలా సాంబార్ పడిపోయిందంటే ఏమ్మా ఆ మాత్రం చూసుకోలేవా? వేడి సాంబార్ చేతి మీద పోసావా? కళ్ళు నెత్తిన పెట్టుకొని చేస్తున్నావా? అయ్యో అత్తయ్య, నేను చూసుకోలేదు. చూసుకోకుండా ఏం చేస్తున్నావు? పొట్టించమంటే ఒళ్ళు కాల్ చేస్తావా? చేతి కాకపోతే పక్కనుండాలి. చూడు ఇప్పుడు ఎలా కాలిపోయిందో. ఏం అవసరం లేదు. శివ శివ గొప్ప పని చేసినావు మే. ఈ పూట నీ వల్ల నా బిడ్డ పస్తులుండాల్సి వస్తోంది. మే వని చేతికి మందేమన్నా రాసి ఆనక తినడానికి ఏమైనా పెట్టు పోమే. నేను పస్తులైనా ఉంటాను గాని ఆవిడ వండింది మాత్రం తిన్నో. ఈ ఒక్క పూట నీ మాట కాదని లేక తింటున్నానమ్మా. మళ్ళీ ఇంకెప్పుడైనా ఆవిడ చేతి వంట నాకు పెడితే అదే ఆఖరిసారి ఇంట్లో భోజనం చేయడం అవుతుంది. ఏంటనసూయ ఇది? పిచ్చా నీకు? వాడి సంగతి తెలిసి కూడా వాడి మాటలు పట్టించుకుంటే ఎలా? వాడేదో అన్నాడని కాదండి, అయినా వాడి మాటలు నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ళు వాడు నన్ను అమ్మా అని పిలవకపోయినా ప్రేమగా వండి కడుపు నిండా అన్నం పెట్టేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. అయినా నన్నంటారు కానీ మీకు బాధగా లేదా చెప్పండి? ఉంది, కానీ ఏం చేయగలం చెప్పు? సంవత్సరాల తరబడి వాడి మార్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఏమన్నా మారాడా? కుదిరితే ప్రేమ చూపించడం, వాడది కూడా వద్దనుకుంటే మన కర్మ ఇంతే అనుకుని వదిలేయటం. ఇంకా వాడి ప్రేమ కోసం ఎదురు చూడడం మాత్రం పిచ్చితనమే. ఎప్పటికైనా శివ నా బిడ్డ కావాల్సిందే, నన్ను అమ్మా అని పిలవాల్సిందే. ఆ నాగులాంబ ఏం చెప్పిందో విన్నారు కదా? అక్క ఆప్తికం జరిపిస్తే 6 నెలల్లో తప్పకుండా నాకు దగ్గరవుతాడంది. అయితే ముందు ఆబ్దికం జరిపిద్దాం. కానీ శివ దానికి ఒప్పుకోవట్లేదు కదండి. ఏదైనా ఆ అమ్మాజీ ఇష్టం అంటున్నాడు. ఆవిడిష్టంతో పనేంటి? కన్న తల్లికి బిడ్డ ఆబ్దికం పెడుతుంటే ఆపడానికి చూస్తే మొహాన ఉమ్మేస్తారా అందరూ? అయినా ఈ ఇంట్లో ఇంకా ఆవిడ మాటలు సాగడానికి మునుపటి రోజులు కావివి. ఆస్తి మన కొడుకు పేరునుంది. అంటే శివ ఒప్పుకుంటాడంటారా? ఆబ్దికం జరుగుతుందంటారా?
తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ సాత్విక పెళ్లి కుదిరితే శుభకార్యం జరిగే ఇంట్లో ఆబ్దికం జరిపించకూడదని కొద్ది రోజులైనా ఆగుండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పెళ్లి చూపులు చెడిపోయాయి కాబట్టి వాడు రానంటే కాళ్ళు చేతులు కట్టయినా సరే ఆబ్దికం జరిపిస్తాం. వెంటనే ఆబ్దికం జరిపిస్తాను. నువ్వేం బాధపడక అనసూయ. నాకేమైనా సరదానా? చూడండి, మీ చేయికి రాయడానికి వెన్న కూడా తెచ్చాను. కావాలని పోస్తే ఎందుకు తెస్తాను? నాకు నీ వెన్న వద్దు, ఏమీ వద్దు. పో. అరే, ఇంత చెప్పినా కోపం పోదేంటి? మీకు చేయి కాలితే మీ మీద సాంబార్ పోసినందుకు నేను అనసూయత్త చేత తిట్లు తినాల్సొచ్చింది. కానీ అనసూయత్తను చూసారా? మీరు అన్ని మాటలన్నా మీ మీద సాంబార్ పడగానే పరిగెత్తుకొచ్చేసి ఏడ్చేసి చీరతో చేయి తుడిచేసి నన్ను తిట్టేసి అబ్బబ్బబ్బబ్బా, మీరంటే ఎంత ప్రేమండి! ఆపుతావా? ఇప్పుడు ఆవిడ్ని పొగడ్డానికి ఇక్కడికి వచ్చావా? బయటపా. అరే, ఏదో మాట వరుస కంటే అంత కోప్పడతారేంటి? సరే, మీకిష్టం లేకపోతే ఆ ప్రస్తావన నేను తీసుకురానులేండి. చెయ్యవండి, వెన్న రాస్తాను. అవసరం మీ విగ్రహం నిగ్రహం కోల్పోతుందోనని భయం కదా, అంతే కదా? అవును, నువ్వు గొప్ప అందగత్తెవని మరి నిన్ను చూసి నిగ్రహం కోల్పోవడానికి. మీరు గొప్ప అందగాళ్ళు మరి. నేనేం చెప్పుకోలేదు. కానీ నేను చెప్పుకుంటా, ఈ మొహానికి ఈ మొహం దొరకడమే ఎక్కువ అని. అందుకే ఎక్కువ చేయకుండా చేయి పట్టండి. చంపేశావు కదే. ఇప్పుడు హాయిగా ఉందా? ఏంటి? అదే, కాలిన చోట వెన్న రాశాను కదా, హాయిగా ఉందా అని. నువ్వు వెన్నగిన్నెతో లోపలికి వచ్చినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని నేను అనుకున్నాను. ఏంటి? అదే, హాయిగా ఉంటుందని. సరే, వెళ్ళి పడుకోండి, ఇంకా హాయిగా ఉంటుంది.
వామ్మో, కళ్ళు చూడగానే ఏంటో అయిపోతుంది. ఈసారి నిగ్రహంగా ఉండాలి.